నువ్వు ఊరికి ఆ మాట అనుకో. మీ ఫ్రెండ్ భార్య బాగా చేస్తే వెళ్ళి తనతోనే చేయించుకొని తిను. నాలా ఫిష్ కర్రీ చేయగలదేమో అడుగు. సేమ్ అలానే నేను కూడా తనలా బిర్యానీ చేయలేను. నేను చెప్పాలనుకున్నది కూడా ఇదే. ఏంటి చెప్పేది? నువ్వు నా ఫ్రెండ్ భార్యలాగా బిర్యానీ ఉండలేనప్పుడు మన పిల్లడు పక్కింటి పిల్లడిలాగా మార్క్స్ ఎట్లా తెచ్చుకుంటాడు? చదువుల్లో అయినా పనుల్లో అయినా ఎవరి టాలెంట్ వాళ్ళది. మనోడు సరిగ్గా చదవలేకపోతుంటే వాడికి దేంట్లో ఇంట్రెస్ట్ ఉందో అడిగి తెలుసుకునే బాధ్యత మనది. ఎగ్జామ్స్ టైంలో పేరెంట్స్ పిల్లలకి వాళ్ళగా మార్క్స్ తెచ్చుకో వీళ్ళగా మార్క్స్ తెచ్చుకో అని ప్రెషర్ చేయడం కరెక్ట్ కాదు. ఈ ప్రెషర్ తో వాళ్ళు ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయ్యి లేదా మార్క్స్ తక్కువ వస్తే పేరెంట్స్ ఏమంటారో లేదా పరిచయం ఉన్న వాళ్ళు ఏమంటారో అని టెన్షన్ కో లేదా భయానికో అగాయత్తం చేసుకున్నాక బాధపడే తల్లిదండ్రుల లిస్టు ప్రతిరోజు పెరిగిపోతూనే ఉంది. ఆ లిస్ట్ లో మనం ఉండకూడదు. పిల్లల ఆసక్తి ఇష్టాలని అర్థం చేసుకోకుండా వారిపై బలవంతపు చదువుల్ని మోపి ప్రాణం పోసిన తల్లిదండ్రులే వారి ప్రాణం మట్టిలో కలిసిపోవడానికి కారణమవుతున్న లిస్టులో మీ పేరు రాకుండా మారండి.